దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం 119వ కీర్తన 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ధన్యులు అనే పదం హీబ్రూ భాషలో చెప్పాలంటే సంతోషం అని అర్థం. మనలోని సంతోషం పొంగి పొరలాలంటే పరిశుద్ధత తప్పనిసరిగా ఉండాలి. పరిశుద్ధత ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. అయితే దేవుని ఆత్మతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన జీవితంలో ఏనాడు నిరాశ, నిస్పృహ, దిగులు, విచారము, చేదరించుకునుట, ఇతరులను తృణీకరించుట, ముఖం మార్చుకునుట అనేవి ఎప్పుడూ లేవు. దేవుని వాక్యములో ఉన్న ప్రకారం నడుచుకోవడమే సంతోషం యొక్క అసలు రహస్యం. దేవుని వాక్యం చేత నడిపించబడే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. అదే నిజమైన ధన్యత. దేవుడు అట్టి ధన్యత మనకు అనుగ్రహించునుగాక.